ఇంతకుముందు అంటే మనది ఎన్నో సార్లు మాట్లాడినాము. ఇంతకుముందు 50 ఏళ్ళు వస్తే వాడికి కొంచెం లైంగిక సామర్థ్యం తగ్గిందని ఏదో డాక్టర్ దగ్గరికి పోయారు. అవును. 20 ఏళ్ళు సార్, 16 ఏళ్ళు, 18 ఏళ్ల పిల్లలు కూడా లైంగిక సామర్థ్యం తగ్గిపోయిందని డాక్టర్లకు వచ్చే పరిస్థితి. ఏంటి సార్ ప్రాబ్లం? అంటే ఇంతకు ముందు వరకు ఎట్లా ఉంటుంటే చాలా వరకు యంగ్స్టర్స్‌లో అంగస్థాన సమస్య ఉంటే ఎక్కువ శాతం మనము సైకోజెనిక్ అంటే వాళ్ళ ఆలోచనలలో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? అవును. అట్లాంటివి అనుకుంటుండే. అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళందరికీ మేము చాలా సార్లు రెగ్యులర్‌గా టెస్టులు చేసినప్పుడు ఎప్పుడైతే డాప్లర్ లాంటి టెస్ట్‌లు అంటే అంగంకి స్కాన్ చేసి అవును. చూసినప్పుడు డెఫినెట్‌లీ సమస్య కనిపిస్తుంది. ఓకే. అంటే అసలు యంగ్స్టర్స్‌లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చూడనే చూడొద్దు. యంగ్స్టర్స్‌లో ఇట్లాంటి బ్లడ్ ఫ్లో కొత్తగా ఇష్యూస్ రావద్దు. ఆర్టిరియల్ ఇన్సఫిషియన్సీస్ రావద్దు. కానీ మేము స్కాన్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 100 మందిలో స్కాన్ చేస్తే మోర్ దెన్ 70% పీపుల్‌లో బ్లడ్ ఫ్లో ఇష్యూస్ కూడా వస్తున్నాయి. అబ్బా! అంటే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కానియండి, రైట్. మనం మెయింటైన్ చేసే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఉన్నాయండి, స్ట్రెస్ వల్ల ఉన్నాయండి, ఇవన్నీ వెరీ బ్యాడ్‌గా ఇంపాక్ట్ చేస్తున్నాయి. సార్ ఫుడ్ కూడా కారణమా? డెఫినెట్లీ మన దగ్గర ఇప్పుడు చాలా అడల్ట్రేషన్ ఉందండి. అంటే ఇప్పుడు ఓకే. ఓకే. నార్మల్‌గా మొన్న ఒక సింపుల్ చెప్తా. అడల్ట్రేషన్ ఏ లెవెల్‌లో ఉందంటే చచ్చిపోయే వరకు వచ్చింది. అవును. మొన్న ఒకటి వాటర్ మెలన్ బిర్యానీ అవి నలుగురు చనిపోయిన అది ఫ్యామిలీ. ఓన్లీ బికాస్ ఆఫ్ ది ఆ వాటర్ మెలన్ అడల్ట్రేషన్ వల్లనే. వాటర్ మెలన్ అది అది పండడానికి ఇంజెక్షన్లు చేస్తారు. అవును. అవును. దాని వల్ల చనిపోయారు. సి అంటే నార్మల్‌గా ఈ అడల్ట్రేషన్స్ వల్ల ఫుడ్‌లో ఎంతైనా ఎఫెక్ట్ కొన ఖచ్చితంగా కనిపిస్తది. అవి మనకి ఏం చేస్తాయి, మనకి డిస్టర్బ్ చేస్తాయి. మన హార్మోన్స్‌ని డిస్టర్బ్ చేస్తాయి. ఇన్ని ఓకే. కెమికల్స్ హార్మోన్స్ డిస్టర్బ్ చేస్తాయి. ఆ డిస్టర్బ్ చేసినప్పుడు ఏమైతది, ఈ అసలు సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ తగ్గిపోవడము, ఓకే. లేకపోతే అన్నిటికంటే ఎక్కువ మనకి అదొక ఫియర్ ఫ్యాక్టర్‌గా క్రియేట్ చేస్తది. కరెక్ట్. అంటే నేను చేయగలుగుతానా? అది. నేను కరెక్టేనా? ఇంకా చాలా మంది యంగ్‌స్టర్స్ అమ్మాయిలు చాలా మంది అడుగుతారు. సార్ ఈయనకు ముందే తెలుసేమో సమస్య ఉందని. ఆ! 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 ఆయన నన్ను పెళ్లి పెళ్లి చేసుకుండు. చేసుకున్నాడు. ఓకే. నా లైఫ్ ఖరాబ్ చేసిండు అని. పాపం సో, వాడికి తెలవదు. నిజంగా తెలీదు. అంటే ప్రాక్టికల్లీ రెగ్యులర్ సెక్స్ చేసే వాళ్ళలో కూడా ఏదైనా సమస్య ఉంది అని వాళ్ళకి తెలీదు. కరెక్ట్. ఇది ఎప్పుడు తెలుస్తది? అపోజిట్ పార్ట్నర్ దాన్ని మనకు చెప్పినప్పుడే. అవును. మీరు ఒకసారి చెక్ చేయించుకోండి అని. ఈ మధ్య కొద్దిగా వుమెన్ కూడా అవేర్‌నెస్ చాలా వచ్చింది. వోకల్ అవును. వోకల్ చాలా. అయితున్నారు. అవును. అవును. నా దగ్గరకు వచ్చే 90% పేషెంట్స్‌లలో అపోజిట్ పార్ట్నర్ ఐడెంటిఫై చేసి వీళ్ళని రెక్టిఫై చేసుకోమని చెప్పిన వాళ్ళే వస్తారు. బా! నేను ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ సార్ చెప్తాను సార్. మా సార్ దగ్గరికి వచ్చింది. ఇది ఇది ఎప్పటిదో తెలుసా? 10 ఇయర్స్ బ్యాక్ 10 విషయం ఇయర్స్ బ్యాక్. చెప్తున్నా మీకు. యాహ్! ఆ అమ్మాయి వాళ్ళిద్దరు కొలీగ్స్ పెళ్లి హ్మ్. చేసుకున్నారు. లవ్ ఓకే. మ్యారేజ్ చేసుకున్నారు. హ్మ్. ఒక నెల తర్వాత ఆ అమ్మాయి వాళ్ళకి ఎవరైతే పెళ్లి చేశారో మా గురువు గారి దగ్గరకొచ్చి, "సార్ నాకు విడాకులు కావాలని" అడిగింది. హ్మ్. "అదేంటమ్మా పెళ్ళై నెల కూడా నెల కాలేదు. కూడా మీరు మంచి ఫ్రెండ్స్ పెళ్లి చేసుకుంటే" "సార్ నాకు కోరికలెక్కువ. సెక్స్ కోరికలెక్కువ. అతను అతని వల్ల కావట్లేదు. నేను ఇది తీర్చడానికి వేరే పక్కదారి దొక్కా అనుకోండి, హ్మ్. నన్ను సమాజంలో తప్పుపడతారు. కాబట్టి దయచేసి విడాకులు ఇప్పించండి సార్" అని హ్మ్. ఎంత ఓపెన్‌గా అడిగిందంటే అంటే అప్పటికి అది రివల్యూషన్ మా యాహ్! మా మైండ్‌కి అందల అసలు ఏంటి ఇది నిజమేనా అని. అంటే జెన్యూన్‌గా అర్థం చేసుకోవాలి సార్ ప్రాబ్లమ్. మనకి మేల్స్‌కి ఎట్లయితే ఉంటుందో ఫీమేల్స్ కూడా ఉంటుంది. అది తప్పేం కాదు. యెస్. దట్ ఈస్ నేచర్. మనిషికి కోరిక ఉండడం, ఉండకపోవడం అంటే మనిషి అంటే ఇట్ కుడ్ బి బోత్ సెక్సెస్. అంతే గదా! సో, నీకిప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో నేను నో అనుకోను నేను. సో, అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తాం మేము? వి కెన్ ఇంప్రూవ్ ద మేల్ స్టేటస్. ఓకే. అట్లాంటి సిట్యుయేషన్‌లో కూడా కరెక్ట్. అవునా? మనకొక లైట్ ఉంది. సూపర్. డెఫినెట్‌లీ యెస్. ఎటువంటి అంటే ఎన్ని ఫెయిల్ అయినా సర్జరీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు. లేదు. ఓకే. ఎంత కామన్‌గా చేసుకునే సర్జరీ అంటే ప్రతి 3 రోజులకి మన దగ్గర 2 సర్జరీలు అయ్యేంత కామన్ సర్జరీ. బా! ఇప్పుడు షెడ్యూల్‌లో నేను సర్జికల్ షెడ్యూల్ చెక్ చేసుకుంటే నెక్స్ట్ 2 మంత్స్ వరకు ఫుల్లే ఉంది. అంటే అంత కామన్‌గా చేసుకునే సర్జరీ. ఓకే. కానీ ఏందంటే నేను చేసుకున్నాను ఇంకో మనిషికి తెలవదు. తెలవదు. ఎగ్జాక్ట్. అండ్ చెప్పుకోలేదు. ఇదే గదా! ఒక ఫ్రెండ్‌కి సమస్యతో వాడి దగ్గరకొచ్చినా గానీ వాడు ఎంకరేజ్ చేయడు. చెయ్యడు. ఎందుకంటే వీడు చేస్తే వీడికి ఎట్లా తెలుసు? అంతే గదా! వీడిలో ఏమైనా సమస్య ఉందేమో. అవును. అంటే పబ్లిక్ ఓపెన్ అప్ అయ్యే టైం ఇది. రైట్. బేసిక్‌లీ నేను సమస్య ఎవరికైనా పబ్లిక్‌కి వస్తది. మీ తరపున నేను ఒకటి అప్పీల్ చేయాలి సార్. సార్ చేతికి నొప్పిలేస్తే హాస్పిటల్‌కెళ్తాం. డెఫినెట్‌లీ. కాలుకి నొప్పిలేస్తే ఇది మనలోని అంగమే. అవును. దానికి ఏదైనా సమస్య రాకుండా ఉండదు. అవును. వయసుతో పాటో ఏదో ఈ మన లైఫ్ స్టైల్ వలన వస్తాయి. కాబట్టి నిర్భయంగా, నిస్సిగ్గుగా చెప్పుకుంటేనే యాహ్! సమస్య సమస్య. తీరుతుంది సార్. సరే ఇవాళ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వచ్చిండు. మనం ఫస్ట్ షో చేసినప్పుడు చూసిండంట. ఓహ్! సీ ఇవాళ ఇవాళంటే జస్ట్ ఒక 2, 3 డేస్ బ్యాక్ సార్ 4 మంత్స్ నుంచి అనుకుంటున్నా వద్దామని. కానీ ఎట్లా ఫేస్ చేయాలి? ఈ అది. క్వెషన్స్‌ని ఎట్లా అడగాలి నేను? నన్ను గుర్తుపడతారా ఎవరైనా వేరే వాళ్ళు? ఎగ్జాక్ట్‌లీ. ఏజ్ ఆఫ్ గుడ్ వీఐపీ. గుర్తుపడతారా? ఓకే. నేను రావాలా?
అని చాలా మందికి ఆ ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది. కరెక్ట్. టేకింగ్ ద ఫస్ట్ స్టెప్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్. ఆ ఫస్ట్ స్టెప్ నాకు హెల్ప్ కావాలి, హెల్ప్ నేను తీసుకోవాలి అనే ధైర్యం చేస్తే డెఫినెట్లీ హెల్ప్ చేయొచ్చు. సార్ ఇప్పుడు చెప్పండి వీళ్ళకి, సార్ సెలబ్రిటీస్ కి, పెద్దవాళ్ళకి సభాముఖంగా చెప్పండి వాళ్ళకి మీ సీక్రెసీని, మీ ప్రైవసీని 100%. సి ఎప్పుడైనా నాకు ఎవ్వరు ఫోన్ చేసినా, ఇప్పుడు మీరు నాకు ఏమైనా కేసు పంపించినా కానీ మీరు చెప్తారు నాకు అవును ఆ టైమింగ్ అని. అంతే కదా. సో వీళ్ళకి నేను సపరేట్ స్లాట్స్ ఇస్తాను, కరెక్ట్. నార్మల్ స్లాట్స్ లో ఇవ్వను. వి హావ్ సపరేట్ స్లాట్స్. ఈ సూపర్ డూపర్ విఐపీస్ కి నాకు చాలా మంది వచ్చిన వాళ్ళందరికీ ఐ సీ లేట్ టైమ్స్. ఎవరు లేనప్పుడు, అంతే కదా. స్టాఫ్ మినిమల్ ఉన్నప్పుడే చూస్తాను, ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ నేను రెస్పెక్ట్ చేస్తాను. కరెక్ట్. సరే ఇలా ఈ వీళ్ళకి సమస్య వస్తుంది, వీళ్ళకి సమస్య చెప్పలేం సార్. ఎవ్రీ వన్ కెన్ హ్యావ్ ఇట్. అంతే కదా. యూ కెన్ గెట్ ఇట్, ఐ కెన్ గెట్ ఇట్, ఎనీ వన్ కెన్ గెట్ ఇట్. కానీ కరెక్ట్ టైంలో దాన్ని ఐడెంటిఫై చేసి హెల్ప్ చేసుకుంటే సింపుల్గా సెట్ అయిపోతుంది ఎటువంటి సమస్య అయినా. కానీ కానీ దాన్ని ప్రొలాంగ్ చేస్తారు, కంప్లీట్ గా అదే అయిపోతారు. అంటే వేరే సైకలాజికల్ డిస్టర్బ్ అయిపోతారు. వాడు ఫ్రెండ్ చెప్తాడు ఈ టాబ్లెట్ దొరుకుతుందంట, ఇక్కడ ఫార్మసీ దొరుకుతుంది, వేసుకోని వాడు వేసుకుంటాడు, పనిచేయదు. బేసిక్లీ నేను ఆ టాబ్లెట్స్ తీసుకున్న కూడా చెప్తా, ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి మీ ప్రాబ్లం ఏందని. ఐడెంటిఫై చేసుకోకుండా మందులు వేసుకుంటే ఎన్ని రోజులు వేసుకుంటారు? చాలా మంది ఎట్లా అయిపోతుంది సార్, వారం ఒకసారి సెక్స్ చేస్తాం, టాబ్లెట్ వేసుకుంటే నడుస్తుంది సార్. సి ఏదైనా ఒక లిమిట్ ఉంటుంది బాడీకి. సంథింగ్ కాల్ టెకెఫెలాక్సిస్ అనే ఒక సిస్టమ్ అది ఉంటుంది. అంటే ఏంటంటే మందులు ఒకటే రకమైన మందులు రెగ్యులర్ గా వాడితే పనిచేయడం మానేస్తుంది. దట్ ఈస్ ది రీజన్ డయాబెటిక్స్ లో కూడా మేము మందులు సంవత్సరానికి ఒకసారి మినిమం మందులు మారుస్తారు డాక్టర్ గారు, ఏ డాక్టర్ అయినా కానీ. ఎందుకు? ద రీజన్ బిహైండ్ దట్ ఈస్ బాడీ టెకెఫెలాక్సిస్ లోకి వచ్చిందంటే ఆ మందు దానికి రెస్పాండ్ కాదు. వీళ్ళు 1 year వాడతారు, 1 year తర్వాత పనిచేయడం మానేస్తుంది. ఇప్పుడు మాకు కూడా ఏమైనా సూపర్ డూపర్ డ్రగ్స్ ఏం లేవు, అవే డ్రగ్స్ డోసేజ్ క్యాలిక్యులేటెడ్ ఉంటుంది. ఈ పర్సన్ కి ఇంత ఏజ్, ఇంత వెయిట్, ఇంత ఇది ఉంది, దాన్ని బట్టి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. పీనల్ డాప్లర్ లో మీ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఆ బ్లడ్ ఫ్లో లెవెల్స్ ఎంత ఉన్నాయి, దాన్ని బట్టి చూసుకుంటాం. వెరీ కామన్ గా ఇది తీసుకోవడం వల్ల వాళ్ళు ఒక రాంగ్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతారు. ఇది నాకు పని చేయదేమో, ఏ డాక్టర్ దగ్గర పోయినా ఇంతే, ఏ డాక్టర్ దగ్గర పోయినా అదే సిల్డెనాఫిల్ రాస్తారు, అదే టైడల్ఫిల్ రాస్తారు. మన దగ్గర ఏం డిఫరెన్స్ అంటే అసలు ఈ సమస్య ఐడెంటిఫై చేయడం. దీనికి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి? మందులు ఎస్ అందరు ఇస్తారు, కానీ మేము అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇస్తాం. అంటే అసలు సమస్య ఏంది, చాలా అడ్వాన్స్ వచ్చింది. షాక్ థెరపీ అని వచ్చింది, డయాగ్నోసిస్ కూడా ఉంటది కదా, అన్నిటికంటే ఇంపార్టెంట్ డయాగ్నోసిస్. అదే అందరి దగ్గర ఉండదు, మీ దగ్గర చాలా లేటెస్ట్ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్, వెరీ ఇంపార్టెంట్. మనం అది కూడా ఒక ఎపిసోడ్ చేసాం మనం. అవునా. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.